పరాచకానికి పరాకాష్ఠగా కాపులని చెప్పుకొని కాపోట్లు తండుకొని కాపులు పెద్ద తరహాగా పెద్ద మనిషిగా ఊహించాలి, మీరే పెద్దరికంగా ఉండాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కాపు యువనేత 24 ఏళ్ళ పచ్చి పిల్లోడిని 20 రోజులుగా కనపడకుండా చంపేసి పోలీసు వల్లే బాడీని కూడా ఇవ్వకుండా ఈరోజు మీరు నేషనల్ పార్టీలో నేషనల్ లీడర్ అని ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటూ కాపు సంఘానికి మీరు ఎవరన్నా సీఎం చేసుకోండి, నేను అవుతానని చెప్పానా, నేను సీఎం అవుతానని చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు కాపులు నిలవని మొన్న ఈ మధ్యలోనే కుమ్మలతో కూడా కొట్టి చంపేసినారు. ఈరోజు పోలీసులు లాఠీలతో కొట్టి చంపేసినారు. ఇలా కాపులు నిట్టడంలో ఆంధ్రప్రదేశ్ సమ్మతం ఉంటే మీకు ఏమీ తెలియనట్టుగా ఏమీ పట్టినట్టుగా వ్యవహరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. ఈరోజు డిప్యూటీ సీఎంగా మీరు ప్రజల పక్షం నిలబడే వ్యక్తిగా, అన్ని సామాజిక వర్గాలను చూసుకునే వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హోమ్ మినిస్టర్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి మీరందరూ కలిసి. ఎందుకంటే ఒక యువకుడిని చంపేసి డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా ఈ విధంగా దౌర్జన్యంగా మధ్యస్థాలు పెట్టి మీకు లేనిపోయింది పేదవాళ్ళని ఆశించి వాళ్ళకి డబ్బులు ఇస్తాం మీరు కేసు విత్డ్రా చేసుకున్న ఆ తల్లి ఆ కడుపు మంట ఊరికే పోతుందా? పోయే పనే లేదు. ఎందుకంటే ఆ కడుపు మంట మీకు ఖచ్చితంగా శాపమై తగలుతాను మటుకు సాయికృష్ణ తల్లిగా ఆ రోదన మీకు నిజంగానే అధికారం ఉండతుంది పోతుంది. అధికార ముక్కు పసలని ఒక పిల్లవాడిని చంపేస్తే కూడా ఎంక్వైరీ అనుకుంటా నిమ్మక నీరెత్తినట్టు హోమ్ మినిస్టర్ ఆమె వచ్చినప్పటి నుంచి ఆమె శాఖ తప్ప మిగిలిన శాఖలకి ఎక్కువగా ఆమె ఎవరిచ్చడం ఈ రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ప్రతిసారి చంద్రబాబు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఉపేక్షించని అంటున్నాడు. ఇక లా అండ్ ఆర్డర్ అనేది టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. సీఎం గారు మీరు దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇదే డిప్యూటీ సీఎం 36,000 మందిని మైనస్ వెళ్ళిపోయినారు, పట్టించేయనారన్నావు, అది సుదరైనావు. ప్రతి ఒక్కటి మీరు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా ఏరు దాటినాక ఏరు మల్లన్నా ఏరు దాటినాక బోర్డు మల్లన్న అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి వాళ్ళకి కనీసం మీరు కాపు నిధులు ఇప్పించకపోతే ప్రాణాలు తీసుకుంటా ఉంటారు సారైన మట్టుకు మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున మా తిరుపతిలో మా నాయకులు నల్లా నుంచి ఈ రిలీ నిరాహార దీక్ష సురేష్ గారు కావచ్చు, గీతా యాదవ్ కావచ్చు, దినేష్ కావచ్చు, వెంకటేష్ రావు కావచ్చు, రాజమ్మ కావచ్చు, ఇంకా అనేక రకాల మంది కూర్చొని అందరూ చాలా తెల్ల నుంచి ఈరోజు తిరుపతిలో రిలీ నిరాహార దీక్ష సాయి కృష్ణకి సంఘీభావంగా గవర్నమెంట్ కనువిప్పగలిగేడుగా మా పార్టీకి సంబంధించి అందరూ తెల్లారి నుంచి నిష్ఠగా అబ్బాయి ఆత్మ ప్రశ్న చేకూర్చాలని ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయికి కుటుంబానికి న్యాయం జరగని ఆ తల్లికి ప్రతి ఒక్కరు పేరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ అబ్బాయి ఎక్కడ బాడీ ఆడుందో ఏం జరిగిందో ఇప్పుడైనా దీని గురించి ఎన్క్వైరీ చేయాలనుకుంటూ నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ తరఫున తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లం రాజు.